guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Time already 9:30 దగ్గర అవుతుంది. నేను 10 minutes ముందే లేచా. చాలా ఎక్కువసేపు నిద్రపోయా ఈ రోజు. యూ కెన్ జస్ట్ లుక్ అట్ మై ఫేస్ ఫోలన్ అయింది కదా బాగా. వాళ్ళిద్దరు ఇంకా లేలేదు. డాలీ ఎట్లనో లేచేది లేటే. దర్శన్ అక్కడ మార్నింగే లేచి అలవాటు అయిపోయింటుంది కదా. మధ్యలో లేచి మళ్ళీ పడుకున్నట్టున్నాడు. సో తనను కూడా ఇంకా డిస్టర్బ్ చేయలేదు. పొద్దున్నే లెట్ హిమ్ స్లీప్ ఇంకా కాసేపు అని చెప్పేసి ఒకేసారి కాఫీ ఇచ్చి లేపుదామని అనుకున్నాను అనమాట. కర్టన్స్ కూడా మొత్తం అని ఇట్లా బ్లాంక్ అవుట్ క్లోజ్ చేసి ఎవరైనా చూస్తే ఎంత రాత్రి అయిందో, మధ్యరాత్రిలో లేపినానేమో అనుకోవాలా. సో ఒకేసారి కాఫీ ఇచ్చిన తర్వాత లేపుదాంలే అని చెప్పేసి లేపలేదు. అండ్ నిన్న ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కుక్ని వద్దన్నాను. అండ్ ఇంట్లో హౌస్ హెల్ప్ వస్తారు కదా, వాళ్ళని కూడా వద్దన్నా. బికాజ్ వాళ్ళు వచ్చే టైమే 10:30 అనమాట. అంటే కుక్ త్వరగానే వస్తారు. సో హౌస్ హెల్ప్ 10:30కి వస్తారనమాట. వాళ్ళు వచ్చిన టైంలో మళ్ళీ అది వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ సర్ప్రైజ్ మిస్ అవుతుందో అని వద్దన్నాను. అండ్ ఈరోజు ఎన్ని సామాన్లు ఉన్నాయో, సో మెనీ వాటర్ బాటిల్స్. అండ్ ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మా అత్తయ్య వస్తారు, ఆఫ్టర్నూన్ లోపల వస్తానని చెప్పారనమాట. సో లెటెస్ట్ సీ ఏ టైంకి వస్తారు ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ మేకింగ్ హిమ్ కాఫీ. నా కోసం నేను కొంచెం హాట్ వాటర్ చేసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్టర్ 1 month ఐ హ్యాడ్ ఎ చీట్ డే ఎస్టర్డే. నిన్న రామెన్ తిన్నాను, నాకు ఏది నచ్చితే అది తినేసినాను మొత్తానికి. మళ్ళీ ఈ రోజు నుండి యాజ్ యూజువల్గా నా డైట్ ఏదైతే ఉందో అది ఫాలో అయిపోతున్నాను అనమాట. సో యా, లెట్స్ ప్రిపేర్ కాఫీ. అండ్ ఫస్ట్ డాలిని లేపిన తర్వాత దర్శన్ లేపుతాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్. ఎక్కడ పెట్టినావు? అక్కడ. హాయ్. హాయ్. 9:30 అయింది టైం. పొద్దున్నే ఫోన్ వచ్చింది. నేనే ఆఫ్ చేసిన సైడ్కి పెట్టి. ఇందాక కూడా వచ్చిండ, సైలెంట్ చేసిన. ఏదో కంపెనీ నెంబర్ లాగా అనిపిస్తే అక్కడ సైడ్ దగ్గర నుండి ఫోన్ చేయాల. నేను లిఫ్ట్ చేయలేదంటే ఇంకా అజిత్కి ఫోన్ చేసి ఉంటారు. నిదానంగా ఫాలో అప్ చేస్తా. ఓకే, వేకప్. డాలిన్ లేపుతాను వెళ్ళి. నీ కాఫీ చల్లగా అయిపోతుందని ఫస్ట్ నిన్నే లేపినా. ఎన్ని రోజులైందో ఇంటి కాఫీ తాగి, ఇంటి ఫుడ్ తిని, అది కాకుండా ఈ బెడ్లో పడుకొని వెదర్ అయితే ఆ వెదర్కి ఈ వెదర్కి అసలు వింటర్ లో బాగుంటుందేమో కదా. వింటర్ లో తట్టుకోలేకపోపాడా. చాలా ఉంటుందా? ఆల్మోస్ట్ 6 degrees వస్తుంది. అవునా, నేను వస్తా ఆ టైంలో. అసలు ఫుల్ షివర్. ఓకే. ఇప్పుడు ఎండకి 50 degree వరకు వచ్చింది. అవునా? ఇంకా ఈ జూన్ స్టార్ట్ అయింది కదా, మిడ్ వరకు అంటే 15-20th వరకు ఆల్మోస్ట్ ఒక 54-56 వరకు. నేను న్యూస్ లో కూడా చూసిన, చాలా ఎక్కువ ఉంది రాజస్థాన్ అటు సైడ్ అంతా అని చెప్పేసి. అది కాకుండా రెడ్ అలర్ట్ కూడా వచ్చింది. అవును, రెడ్ అలర్ట్ కూడా వచ్చింది. ఓన్లే ఇంకా ఈ మంత్ కొంచెం నువ్వు రిలాక్స్ అవుతావు. డాడీ వెళ్తారు, డాడీ ఎట్లా తట్టుకుంటారు అక్కడ ఎండకి. లేదు, మా అమ్మకి అదే చెప్పిన. ఫస్ట్ అక్కడంతా నేను అక్కడ చెప్పేసి వచ్చిన, అన్ని చూసుకొని వచ్చిన. మా అమ్మ ఒక 2 days పోయేసి వస్తే చాలు. చూద్దాం. ఓకే, ఎంజాయ్ యువర్ కాఫీ. బాయ్. డొక్కొని లేపుతా. ఓకే. వ్లాగ్ కంటిన్యూ చేసే కంటే ముందు ఐ జస్ట్ గాట్ ఫ్రెష్ అండ్ అప్. కొంచెం స్కిన్ కేర్ తీసేసుకుంటే ఐల్ బీ సార్టెడ్. ఎక్కువ టైం లేదు కాబట్టి జస్ట్ 2 steps అనమాట. సీరము, సన్ స్క్రీన్ అంతే. అంతకుమించి ఇంకేం అప్లై చేసుకోవట్లేదు. లెట్స్ గో.
సో ఇక్కడ సీరం అయితే నేను ట్రాన్సియాలిక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ పేరు ఇది ఎందుకు వచ్చిందంటే ఇందులో మనకు 2 పవర్ యాక్టివ్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి 3% ట్రెనిగ్జామిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 10% అజిలేక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఈ 2 పవర్ యాక్టివ్స్ ఉండడం వల్ల మనకు ఆ పేరు అయితే వచ్చింది. సో మెయిన్గా ఎవరికైతే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అండ్ మెలిస్మా ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా మంచి యూజ్ అవుతుంది అనమాట. ఒక మంచి స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయన్నమాట దీంట్లో. సో డెఫినెట్లీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తుంది. అలాగే మీకు ఏమైనా యాక్నే ఉన్నా లేదంటే యాక్నే మార్క్స్ ఉన్నా వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా మంచి యూజ్ అవుతాయి. అండ్ వెరీ వెరీ సేఫ్ అండి. ఇట్ ఈస్ ఆల్సో డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసే ముందు మీరు జస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఒక మంచి క్లియరర్ అండ్ స్మూత్ ఫేస్ అయితే వస్తుంది. అండ్ వేసుకున్న ప్రతిసారి సన్ స్క్రీన్ అయితే మర్చిపోవద్దండి. సన్ స్క్రీన్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మనం ఎక్కడున్నా కూడా. సో నేనైతే నా మోస్ట్ ఫేవరెట్ డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. మంచి లాంగ్ లాస్టింగ్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఒక 6 hours వరకు మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలాగే వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా అనమాట. ఇది వైట్ కాస్ట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం ఉండదు. ఇది మనకి SPF 50 PA++++తో వస్తుంది అనమాట. ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న బెటర్ సన్ స్క్రీన్ ఇది. UVA అండ్ UVB రేస్ నుండి కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. వెరీ నైస్. అండ్ ఫేస్ మీద, నెక్ మీద అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది కూడా. సో డర్మాకో ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను ఆ కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను చూడండి. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను నేను. అండ్ మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు నాకు నచ్చిన మంచి ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ కోసం చేస్తూ ఉండేది. మనం ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో దాని ద్వారా వాళ్ళు స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళు అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ అక్రాస్ ద ఇయర్ 10,000+ స్టూడెంట్స్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ ఉంది. అది వాళ్ళు చేస్తున్నారు కూడా. అది నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. హలో, ఏం చేస్తున్నావు? బ్యాక్ టు మై ఓజీ స్టైలా విత్ గోల్డ్ అండ్ ఆల్. దర్శన్ అదే అంటున్నాడు, అబ్బా ఎన్ని రోజుల తర్వాత జ్యువెలరీ వేసుకుంటానని అని చెప్పి. అక్కడ అంత సేఫ్ కాదని చెప్పేసి తీసుకోపోలేదు. సో ఫైనల్లీ కాకపోతే ఇంకొకటి ఏమంటే అక్కడ వర్క్ అయితే వర్క్ లో మనం ఎంత స్ట్రెస్ ఉంటామో మనకు తెలియదు. అవును. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వర్క్ కి అక్కడ మనము రఫ్ గా ఉంటాము. అవునవును. వర్క్ కి ఇదంతా జ్యువెలరీ అంతా సెట్ కాదు. ఫైనల్లీ బ్రేస్లెట్, చైన్, రింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్. అవును, చెప్పేది మర్చిపోయినా. చాలా మంది ఓకే దీని గురించి అడిగినారు. అవునా? ఓకే, ఒక్క నిమిషం. స్టైల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది. నువ్వేదో సరిగా పెట్టలేదంట. నువ్వు నేను సరిగా పెట్టలేదా గైస్? స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్ ప్లీజ్. ఓకే, కావాలంటే దర్శన్ ది డిజైన్ ఇదంతా గోల్డ్, ఇది లెదరా? లెదర్. ఓకే, ఇది గోల్డ్. మరి రిటీలో గైస్ చేపించిండేది ఇది. ఓకే, వాళ్ళు డిజైన్ పంపిస్తే వాళ్ళు ఇదే చేయాలంటే. ఇంకొకటి వేరే అడిగినారు. రెండిట్లో నాకు కన్ఫ్యూజన్ ఏది అడిగినారని నాకు కూడా తెలియదు. కడా గురించి అడిగినారా లేదంటే? నాకేమంటే మెయిన్ గా డీటెయిలింగ్ వర్క్ ఉండాల. ఓకే, ఇది డీటెయిల్డ్ వర్క్ నీకు బాగా నచ్చిందా దీంట్లో? నేను తీసుకుంటేది ఇట్లా ఉండాల. ఎందుకంటే క్రాఫ్ట్మెన్షిప్ ఉంటది కదా, అది చాలా నీట్ గా చేసినారు. ఓకే, యూ లైక్ ఇట్ కదా, టేక్ ఇట్. దిస్ ఇస్ ద థింగ్. ఓకే, వాళ్ళు అడిగిండే. ఇది ట్రిప్ కి అంతా పెట్టుకోవద్దేమంటే. ఇది ట్రిప్ గా అయితే పాప జస్ట్ ఫంక్షన్స్ కి, పండగ గానీ ఏమైనా ఉంటది కదా అప్పుడు వేసుకోవాలి. ఎథ్నిక్ డ్రెస్ లకి బాగా వేసుకుంటా ఉంటాడు ఇది. ఓకే గైస్, అండ్ దర్శన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్బా ఫైనల్లీ, ప్లీజ్ బీ యువర్ ఓల్డ్ స్టైల్. అది అంత గడ్డం ఉంటే నాకు బేసిక్ గానే నచ్చదు, ఎక్కువ లైట్ గా ఉండాలా. సో ఇప్పుడు హెయిర్ చేపిద్దాం అనుకున్నా కానీ హెయిర్ కి ఇప్పుడు చేపియట్లేదు. ఎందుకంటే దర్శన్ కి అనిల్ అని చెప్పేసి స్పిన్ లో బాగా అలవాటు అయిపోయినారనమాట. అతను స్టైలిస్ట్. ఈ రోజు అనిల్ లేడంట. సో దానికోసం వేరే వాళ్ళని ట్రై చేసి ఈ రోజు ఓన్లీ బియర్డ్ కొంచెం యాక్సిడెంట్ అయిందంట. హావ్ ఎ స్పీడ్ రికవరీ బాయ్. ఎస్ కాదు దర్శను, ఈ రోజు ఆ గడ్డం తీపిచ్చేసుకొని రావా ప్లీజ్. క్లీన్ చేయవద్దు లైట్ గా. అదేదో 0.5 అట్లా చెప్తావు కదా, అట్లా లేదు. చూస్తా, మీడియం గా తీస్తా. ఓకే, షేప్ చేపిసి. ఎట్లయినా మనకి మళ్ళీ ఇంకొక మెయిన్ మేక్ ఓవర్ ఉంది కదా, బర్త్డే మేక్ ఓవర్ ఉంది, అప్పుడు చేయాలా. ఓకే, సో అయితే ఇప్పుడు చూస్తే అక్కడైతే చాలా మంది నాకు ఏదైనా ఏమడిగారంటే, అక్కడ ఈ ఇయరింగ్ ఇది ఉన్నాయి కదా, ఇది స్టోన్ దే ఇయర్ రింగ్స్ మన అక్కడ ఉన్నాను కదా గెస్ట్ హౌస్ లో. వాళ్ళు అడిగినారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడిగినారంట, ఎవరు అబ్బాయి అంటే
మా సార్ ఇక్కడే ఉండేది, వాళ్ళు ఇక్కడే వాళ్ళ రాజస్థాన్ వాళ్ళు అంటే, లేదు ఇక్కడే ఫతేగఢ్ పక్కనే పక్కన ఊరే వాడిది అన్నట్టు చెప్తున్నారు. ఏం లేదు, వాళ్ళు మాట్లాడే హిందీ గానీ ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారు కదా, చూస్తే పక్క రాజస్థానీ లాగా ఉన్నాడు వాడు అన్నారంట. ఓకే గైజ్, మన దర్శన్ది తెలుగు కొంచెం అటు ఇటు కాబట్టి వాడు వాళ్ళు అదంతా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ప్లూరల్ సింగులర్ ప్లూరల్ ఇట్స్ ఓకే, నువ్వే కదా అనుకోండి, ఏం ప్రాబ్లం లేదులే. వెళ్ళేస్తా. స్వెట్ కాదు, అక్కడ స్వెట్ లో ఉండి ఇక్కడ ఏసీ ఎందుకు వేసుకోలేదు నువ్వు? అసలు వేసుకోండి కదా అప్పటి నుండి. డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, ఇంకా నువ్వు ఇదే బాగుంది అన్నావు కదా. బాగుంది, ఇక్కడికే కదా పక్కనకి. అండ్ దర్శన్ బ్యాగ్ అంతా అన్పాకింగ్ గైజ్. ఓకే, అన్పాక్ చేసేసుకోవాలా. అంత మొత్తం ఇవన్నీ వాష్ అయ్యి పెట్టిండే పాప. ఓకే, మొత్తం నీట్ ఉంది. సర్దేలా సర్దుకుంటావా? సర్దేమంటే సర్దేస్తా. బనియన్ సర్దేసాయి, మిగతా నేను చూసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఎందుకు అడిగినానంటే, ఇవి మళ్ళీ అట్లా పెట్టినావు ఇట్లా పెట్టినావు అంటావు. ప్లీజ్ కాల్ ద లాండ్రీ పీపుల్. నా లాండ్రీ అంటే ఐరన్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, అవును, నువ్వు నీ దగ్గర పెట్టుకోవాలి కదా, నా దగ్గర ఎందుకు పెట్టావు? ఏం పెట్టినాను నేను? ఇవన్నీ ఏం పెట్టినాను? నా గుర్తుగా 1 2 అన్న. ఏంది డాలీ అంటివి? ఎగ్జాక్ట్లీ, నీది నాది అనేది ఏం లేదు. నిజంగానే గుర్తుగా ఉండాలని టీ షర్ట్ పెట్టినాలే. గైస్ అవన్నీ డ్రెస్సెస్ అన్ని దర్శన్. ఆ పక్కన కబోర్డ్ అంతా దర్శన్దే, కానీ లేదంటాడు. డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి నీకు. టీ షర్ట్ కదా, ఎస్, అందుకే రాజస్థాన్ కూడా ఒకటి పంపించిన కదా టీ షర్ట్ నాది. నా టీ షర్ట్ పంపి అంటే నువ్వు నీ టీ షర్ట్ పంపించిన. అన్ని పంపించినా కదా నీవి, అదొకటే ఏమైతుంది? బై ది వే, ఏదో పర్ఫ్యూమ్ వర్తిట్ అని చెప్తా ఉంటాయి కదా, చూపి ఎవరికన్నా కావాలంటే యూస్ చేస్తారేమో. అది నేను దర్శన్ కి సర్ప్రైజ్ గా జస్ట్ వెళ్ళి తీసుకొచ్చేసినానండి ఆ రోజు. ఇదంతా వ్లాగ్ చేయలేదు. సో దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్, ఓకే, బై ది వే. జస్ట్ వెళ్ళాను ఆ రోజు. స్టార్ బక్స్ లో వీళ్ళు కూర్చొని ఉన్నారండి. ఏమన్నాడంటే, దర్శన్ నాకు ఏదైనా ఒకటి పర్ఫ్యూమ్ కావాలా, ఇప్పుడు ఉండేటివన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, స్పిల్ అయిపోతే కష్టము, ఆ ప్లస్ అక్కడికి క్యారీ చేసేకి నాకు ఈజీగా కొంచెం రఫ్ యూజ్ కావాలా అంటే వెళ్ళాను, ఇది తెచ్చాను. ఇట్స్ వెరీ నైస్ కదా. ఇంకా 2 3 తీసుకోవాలంటున్నాడండి. దీంట్లో ఇది నేమ్ వచ్చేసి ఇంటెన్సో. నాకు అసలు అది కూడా తెలియదు, జస్ట్ స్మెల్ చూసినాను, ఒక 10 స్మెల్ చూసినా, దాంట్లో ఇది బాగా నచ్చింది, తీసుకొచ్చిన. బల్గారీ, యా, అంటే అది వీళ్ళు పర్ఫ్యూమ్లు పెట్టేందా, నేను పెట్టానులేండి. ఓకేనా, 15,000 16,000 ఎంతో నాకు గుర్తులేదు, చాలా రోజులు అయింది, 3 months అయింది కదా తీసుకొని. తీసేసినాం కదా. ఓకే, నేను పర్ఫ్యూమ్స్ కి ఎప్పుడు అంత పెట్టాను గైస్. మోస్ట్లీ నెక్స్ట్ ట్రిప్ లో పెడితే ఇట్స్ బర్త్డే ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. నా దగ్గర అన్ని పర్ఫ్యూమ్స్ ఉండేటివి 3,000 4,000 మాక్సిమం. అది 500 దగ్గర నుండి కూడా స్టార్ట్ అవుతుంది తెలుసా నా పర్ఫ్యూమ్స్. ఓకే, ఐఎమ్ ఏ లో మెయింటెనెన్స్ గర్ల్, యు నో వాట్. ఎప్పుడన్నా నీకేమన్నా అడిగినానా? డ్రెస్సులకి పెడతావు. డ్రెస్సులు ఈజ్ సంథింగ్ ఎల్స్. నువ్వు పర్ఫ్యూమ్, నీకు పర్ఫ్యూమ్ 3 నెలలకు అయిపోతుంది, నాకు డ్రెస్ 3 years అయినా వేసుకుంటా నేను. 4 years 5 years దాకన్నా వేసుకో కదా డాలీ. నిజంగా 3-4 years వేసుకుంటావా? వేసుకుంటా నిజంగా. yes ప్రామిస్. yes పక్కా. yes చూపియల్లా. ఇప్పుడు నా దగ్గర 3 years ముందు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఏదో నీకు ఏదో ఒకటో రెండో నచ్చింటాయి పెట్టుకొని. ఏం లేదు, ఉన్నాయి చాలానే. ఎన్ని డ్రెస్సులు మార్చినావు, ఎన్ని డ్రెస్సులు ఇచ్చేసినావు? నీ కబోర్డ్ ఓపెన్ చేద్దినా? సర్లే ఒక్క నిమిషం. ఓకే, నేను బట్టలు తీసుకుంటా గైస్. ఉండండి గైస్, అన్ని ఉన్నాయి కదా, నేను చెప్తాను చూడండి. దీంట్లో ఒక సెక్షన్ అంతా ట్రిప్ కి సపరేట్ గా తీసి పెట్టుకున్నాడు. ఆ పైల్ అంతా మొత్తం ట్రిప్ అనమాట. ఇప్పుడు దర్శన్ ఏం తెలుసా, నువ్వు బట్టలు తీసుకోవు కదా, సరే ట్రిప్ వద్దులే. సర్లే వద్దులే, ఇదే మాట మీద ఉండు. సారీ ఫర్ ద బ్యాడ్ వ్లాగింగ్ గైజ్. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, బేసిక్గా కూర్చొని దర్శన్ నేను మాట్లాడుతున్నాము. మా మాటలు విని చాలా రోజులైంది, నాకే చాలా రోజులైంది, ఇన్ని రోజులైంది కదా మాట్లాడనిపిస్తోంది. సో యా, ఫస్ట్ నీ పిల్లక కట్ చేయించుకోండి రా. ఇది దిస్ థింగ్ కడదామా అమ్మాయిలాగా? హెయిర్ కట్ చేయించడం లేదు ఈ రోజు. మీ బావకు అనిలే కావాలంట.
టైం 2:30 అయిందండి. జస్ట్ ఇప్పుడే కుకింగ్ అయిపోయింది. చాలా స్వెట్ ఎక్కువ వచ్చేసింటే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను. చికెన్ గ్రేవీ విత్ గీ రైస్ చేశాను. డాలీ కోసమే గైస్ ఈరోజు స్పెషల్లీ నేను వంట చేసింది. ఎందుకంటే నిన్న హోటల్లోనే తిన్నాం, నాకు తినాలనిపించలేదా, సో అందుకే కొంచెం టైం తీసుకొనైనా పర్లేదు అని చెప్పేసి ఐ ఓన్లీ కుక్డ్. అండ్ అత్తయ్య దర్శన్ కోసం అని చెప్పేసి స్పెషల్ చేసుకొని వచ్చారు, విచ్ ఇస్ హిస్ ఫేవరెట్ మటన్ ముద్ద. అక్కడ నుండే చేసుకొని వచ్చినారు. బికాజ్ ఇక్కడైతే ఏవి ఎక్కడ ఉంటాయో తెలుసు, కానీ ఎవరింట్లో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇంట్లో అక్కడ కుకింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడే చేసుకొని వచ్చినారు. మేము ఇంత చేసిన తర్వాత దర్శన్ ఏం చేసినాడు తెలుసా, జస్ట్ ఇప్పుడే స్నానానికి వెళ్ళినారు. అండ్ అందరు దర్శన్ కోసం వెయిటింగ్. అది దర్శన్ వాష్రూమ్కి పోతే తొందర రాడు. దర్శన్ ఒకటే అని కాదు, జనరల్గా హస్బెండ్స్ బాయ్స్ ఎవరిపైనా ఏం చేస్తూ ఉంటారో ఏమో, ఫోన్లు పట్టుకొని బాత్రూంలో కూర్చోంటారు. ఇంట్లో ఇంత ప్లేస్ ఉంటుంది కానీ మనం ఎక్కడ ఫోన్లు చూడకూడదు. బాత్రూంలో ఒక అమౌంట్ మీద కూర్చొని చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, ఐ డోంట్ నో. సో యా, తను వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దర్శనం వచ్చే లోపల 3 అవుతుంది. ఆ లోపల నా ఆకలి సగం చచ్చిపోతుంది. లెట్స్ వెయిట్. ఇంత వర్షం వస్తోంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కరెక్ట్గా. పాల ప్యాకెట్, దర్శన్ కాఫీ తాగాలనిపిస్తోందంట. అసలు దిగడానికి లేదు. మా మావయ్య అంబ్రెల్లా తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడే దిగేచ్చు. దిగనా? దిగల్లా? ఉండు, ఏమంత తొందర నీకు? గైస్ చూడండి గైస్, అంబ్రెల్లా తಗೊಂಬರಕ್ಕೆ ಮಾಡ್ಕೊಂಬರಕ್ಕೆ ಹೋಗೋದು. సమ్మర్ లాగా లేదు గైస్. ఈ పాటికే మీకు తెలుసు కదా, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము అండ్ సర్ప్రైజ్ ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఆ సర్ప్రైజ్ ట్రిప్ ఈ రోజు రివీల్ చేస్తున్నాము. రివీల్ చేసేదానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. నేను యాక్చువల్లీ రివీల్ చేయాలనుకునేది ఇంకేంటి, ఇమిగ్రేషన్కి వెళ్తాం కదా, దానికి ముందు చెప్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే ఈ పాటికి ఒక 2-3 సార్లు మన దర్శన్ సార్ టంగ్ స్లిప్ అయిపోయి, అంటే బై మిస్టేక్ వచ్చేస్తుంది. వాళ్ళంతా కాన్సన్ట్రేట్ చేసి వినలేదన్నమాట. అది అంటే మా అత్తయ్యకి కొంచెం డౌట్ ఉందన్నమాట, ఓకే ఇక్కడికి వెళ్తానేమో అన్నట్టు. కానీ మా మామయ్యకి అయితే జీరో ఐడియా. మోస్ట్లీ ఇప్పుడు మేము కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడిండేది ఏమైనా విన్నారేమో, అది కూడా తెలియదు నాకు. ఏమైందంటే ఇప్పుడు జూయి వచ్చేసి డాలర్స్ మార్చుకోవాలనేసి సర్లే అనేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడి వినపడదేమో. డాలర్స్ మార్చుకోవాలనేసి నేను అజిత్ చేసిన. అజిత్ ఇట్లా చేసి ఇట్లా డాలర్స్ వల్ల జూ ఏం చేసిందంటే సింగపూర్కి వెళ్తానమండి, ఓకేనా? నాకు యూఎస్డీ కావాలా, వేరే దర్శన్ గట్టిగా అనేసినాడు. సింగపూర్ డాలర్స్ కావాలి. కానీ మా అత్తయ్య లేరనమాట అప్పుడు. దర్శన్ అన్నప్పుడు మా అత్తయ్య లేదు. మా మావయ్య ఫస్ట్ టైం విన్నారు. వాళ్ళు అది కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫోన్ చూసుకుంటా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇంకా 1 వీక్ ఉంది మేము వెళ్ళేదానికి. ఈ పాటికి అన్ని లీక్ అయిపోతాయని నాకు డౌట్ వచ్చి ఇప్పుడే చెప్పేద్దాం వాళ్ళకి, సో దట్ ఈ 1 వీక్లో వాళ్ళకి ఏమేం కావాలో, వాళ్ళ నీడ్స్ ఏమి, వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి వాళ్ళు ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకునేటువంటి చేసుకుంటారేమో అని నేను అనుకున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ నాకు తెలిసి మా అత్తయ్య గెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరిలో ఒక్కరు కూడా మా మాటలు కాన్సన్ట్రేట్ చేసి వినలేదు. ఎందుకంటే మేము చాలా ట్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉంటాం. బయట సింగపూరే ఎందుకు అని మీరు అనుకోవచ్చు, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది మేము వెళ్ళే రోజు మొత్తం చెప్తాము. బై ద వే ఈసారి మేము ప్యాకేజ్ లో వెళ్ళట్లేదు అనమాట. మేమే పర్సనల్ గా మొత్తం వీసా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్ని మేమే చేసుకున్నాం. అన్ని డీటెయిల్స్ విత్ ప్రైజెస్ ఎలా చేసుకోవాలి అన్ని ట్రావెల్ దాంట్లో ఉంటాయి. డు నాట్ మిస్ దిస్. సీనరీతో పాటు మా ఫస్ట్ ఫ్యామిలీ టుగెదర్. వాళ్ళది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కదా, దానికి ఇంకా ఎక్సైటెడ్. ఆ ప్లేసెస్ చూసి వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దాంతో పాటు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను అనమాట. సీనరీస్ బాగుంటాయి, ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గో. వాళ్ళకి రివీల్ చేసే టైం వచ్చేసింది. ఓకే గైస్ చెప్తాను, ఓకేనా? సో మీ ఇద్దరికి తెలుసు కదా మనం ట్రిప్ కి వెళ్తాము అని చెప్పేసి. నేను తెలుగులో చెప్తాను మీకోసము, దర్శన్ కన్నడలో అంటే మా కోసం ట్రాన్స్లేట్ చేస్తున్నాడు.
ఓకేనా. సో ఆ ట్రిప్ ఏంది అనేది మీరు ఇప్పుడు గెస్ చేయాల. ನೀವಿಬ್ರು ನಾವು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದೀವಿ ಅಂತ ಗೆಸ್ ಮಾಡ್ಬೇಕು. ಆಕ್ಚುಲಿ ಆಗಿ ಇದು ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಟ್ರಿಪ್ ಅಂತ ಇಬ್ರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ಗೊತ್ತಿಲ್ಲ, పప్పకు తెలీదు. సో నో, మనం ఇంకా హింట్స్ ఇచ్చేదేమొద్దు, ఎందుకంటే వీ హావ్ గివెన్ ఆల్రెడీ ఇనఫ్ హింట్స్. సో అందుకే ఇప్పటి నుండి నో హింట్స్. ఒక్కొక్కటి గెస్ట్ చేయని. మొత్తానికి మేము ఒక దగ్గరికి వెళ్తాను. పప్ప ನಾವು ಒಂದ್ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೀವಲ್ವಾ, ಏನಾದ್ರೂ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ ಗೆಸ್ ಅಂತ ಏನೋ ಅಮ್ಮ ನೀವು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಗೆಸ್ ಮಾಡಿ. ನೀವು ಬೇಡ ಪಪ್ಪ, ನೀವು ಹೇಳಿ. ಸಿಂಗಾಪುರ್. ಓಕೆ. ನೀವಮ್ಮ? ನಾನು ದುಬೈ. ಓಕೆ. ಆಮೇಲೆ 3 చెప్పాలి. 3 ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋದು 3, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋದು 3. ಹಾಂಗ್ಕಾಂಗು ಸಿಂಗಾಪುರ್. ಬಾಲಿ. ಆಮೇಲೆ ಎರಡಾಯ್ತು. ಹಾಂಗ್ಕಾಂಗು ಸಿಂಗಾಪುರ್ ಥೈಲ್ಯಾಂಡ್. ಓಕೆ. ಎಲ್ಲ ಒಂದೇ ಕಡೆಗೆ ಬಂತು. ಬೇರೆ ಹೇಳ್ರಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್. ಅದೇ ಸರೌಂಡಿಂಗ್ ಬಿಟ್ರೆ ಬೇರೆ ಹೋಗಿಲ್ವಾ? ಹಂಗಿದ್ರೆ ನಾನು ಹೇಳಿರೋದೆಲ್ಲ ನಾವು ಹೋಗಿಲ್ಲ. ಸಿಂಗಾಪುರ್ ಅಂತೂ ಪಕ್ಕ. ಆಮೇಲೆ ಏನಕ್ಕೆ ಅಂತ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ನಾನು. ನನಗೆ ಗೊತ್ತು. నేను ఇందాక అన్నా కదా దర్శన్ వెళ్ళిరోజు తెలుసుకుందిరల్వా. నేను నాకు తెలిసి దర్శన్ గట్టిగా అరిచినప్పుడే అనుకున్నాను నేను, అయ్యో ఈ దర్శన్ ఇವಾಗ కూర్చోను ನಾನು అట్లా ಬಂದು సింగపూర్ డాలర్స్ ಅಂತ నేను దగ్గరకు వచ్చి చెప్పినా అండి. సింగపూర్ డాలర్స్ అన్నాడు. ఈ దర్శన్ సింగపూర్ డాలర్స్ అని గట్టిగా అరిచేస్తాడు. అప్పుడే ఎన్ని సార్లు లీక్ చేసినాడు తెలుసా. ಪಪ್ಪ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅಮ್ಮಗೆ ಎಷ್ಟು ಸಲ ಗೊತ್ತಾ ಹಿಂಟ್ ಮಾಡಿರೋದು, ಆದ್ರೂ ಅವ್ರು ಗೆಸ್ ಮಾಡಿದ್ರು ಮಾಡಿಲ್ಲ ಅಲ್ವಾ. సో అత్తయ్య అయితే గెస్ట్ చేయలేదు. మావయ్య ఇందాక జస్ట్ 5 minutes ముందే అండి. అందుకే నేను ఇంకా దర్శన్ మన వాళ్ళు ఎట్లా కాదు, ఈ వారంలో పక్కా లీక్ చేస్తాము. అట్లీస్ట్ మనం ముందే చెప్తే వాళ్ళు కొంచెం మెంటಲಿ ಪ್ರಿಪೇರ್ ಆಯ್ತಾರ. వాళ్ళకి ఏమేం కావాలా, ఎట్లా డ్రెస్సెస్ కావాలా. ಯಾಕೆ ಹೇಳಿದೀನಿ ಗೊತ್ತಮ್ಮ, ನಿಮ್ಗೆ ಏನಾದ್ರೂ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ, ಯಾವ ಬಟ್ಟೆ ಯಾವ ತರ బట్టే, ఇలాంటి వీడియోస్ నోడదు. వీడియోస్ అన్న చూసుకుంటారు కదండి, ఏమేం కావాల్సి వస్తాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ సెటిల్ చేసుకుంటారని చెప్పినాను అంతే. లేకపోతే ఇప్పుడు కూడా చెప్పానని కాదు నేను. సో నిమ్మిబ్బరిಗೂ ఇನ್ನು 1 week టైం ಇದೆ. ఇప్పుడు కూడా వీళ్ళు షాపింగ్ అయిపోయింది. మా అత్తయ్యది మా మామయ్యది అందరిది అయిపోయింది. పాపం దర్శన్ ఒకటే కాలేదు ఇంకా. ఇప్పుడు కూడా టైం ఉంది కాబట్టి మీకు ఎట్లాంటి కావాలంటే అట్లాంటి షాపింగ్ చేసుకునేకి ఇంకా 1 week టైం ఇచ్చినాం మేము ఎగ్జాక్ట్లీ. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. మా పప్పకి అయితే చెడ్డీ టీ షర్ట్ అంటండి. ఇంకోటి నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. పప్ప ఇವಾಗ ಹೇಳಿರೋದು ಕಿಂಚ ಮುಂಚೆ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ఇప్పుడు చెప్పకపోయింటే దర్శన్ ఐడియానే లేదు. ఇప్పుడు జూయి ఏం చేస్తోంది, తను చెప్పిన తర్వాతనే నేను మాట్లాడేది. నేను చెప్పిన తర్వాత మాట్లాడినా అంటున్నాడు కదా. ఇంతకు ముందైతే నేను చెప్పాను. నైట్ 10 o'clock అయింది టైము. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. అండ్ వచ్చే దారిలో ఐ కిడ్ యూ నాట్ ఎన్ని చెట్లు పడిపోయినా తెలుసా, చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇప్పుడు మనం సైడ్కి ఇట్లా రోడ్లో పార్క్ చేసుకుని ఉంటాం కదా కార్లు, దానిల మీదకి పడిపోయాయి అండ్ ఆటోస్ మీదకి పడుతున్నాయి. చాలా అంటే చాలా చెట్లు. బికాజ్ ఈరోజు గాలి వర్షం చాలా ఎక్కువ వచ్చింది బెంగళూరులో. సో దానికోసం మేము అంతా మొత్తం తిప్పుకొని వచ్చే లోపల కొంచెం లేట్ అయింది. మేము వర్షం తగ్గిన తర్వాతే స్టార్ట్ అయినాం. ఇప్పుడు కూడా ఇంకా వర్షం తగ్గలేదు, అదే చూస్తున్నా అనమాట. ఫుల్ ఆఫ్ థండర్స్. ఇంత పెద్ద వర్షం చూసి నేనైతే చాలా రోజులు అయింది. సో ప్లీజ్ బీ సేఫ్. అందరు సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే చెట్లు పడినాయో అవన్నీ. ఏమైనా కారు అది లాస్ అయినా ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ లైఫ్లో సంపాదించుకోవచ్చు. కానీ పీపుల్ షుడ్ బీ సేఫ్ కదా. ఆటోలో వెళ్ళే వాళ్ళకు కూడా సడన్గా పడిపోయింది అనమాట. మా కళ్ళ ముందరే ట్రాన్స్ఫార్మర్లు 2 పేలిండేది. మేము జస్ట్ కార్ ఇంకొక 10 feet వెనకలు ఉంది, అట్లా పేలినాయి అనమాట. సో ఫైనలీ వీ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. అండ్ యా, ఈ వ్లాగ్ కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అండి. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. త్వరగా 600K చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ యూజువల్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.